వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రవ్వ లడ్డూలు తయారు చేస్తాము. అవి కూడా చక్కెరతో బెల్లంతో కాకుండా కండెన్స్డ్ మిల్క్తో రవ్వ లడ్డూలు తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యిలో ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ 2 స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను జీడిపప్పు, కిస్మిస్, బాదాం, పిస్తా తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి నెయ్యిలో. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో చక్కగా వేగిపోయినాయి. ఇవి తీసేద్దాం. ఇప్పుడు తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్ బాంబే రవ్వ వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రవ్వను మాడనియద్దు, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వను లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకుందాము. 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి సగం కప్పు తీసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. రవ్వలో ఎండు కొబ్బరి పొడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వతో పాటుగా కొబ్బరి పొడిని కూడా కలిపి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. తర్వాత ఇప్పుడు మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందాము. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాము. మనం ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ అదే కప్పుతోటి కొలత అన్నమాట. కండెన్స్డ్ మిల్క్ 1 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ పాలు పోసుకుందాము. ఈ విధంగా 2 స్పూన్స్ పాలు పోయడం వల్ల లడ్డూలు చుట్టడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ రవ్వ కాస్త గోరెచ్చగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకుందాము. మనకు నచ్చిన సైజులో రవ్వ లడ్డూలు చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారింది అనుకో రవ్వ లడ్డూలు చుట్టడం రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వ లడ్డూలు చుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం రవ్వను లడ్డూలాగా చుట్టుకుందాము. కండెన్స్డ్ మిల్క్తో రవ్వ లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.